యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. నమః పురస్తాదధః పృష్ఠతస్తే నమోऽस्तु ते सर्वत एव सर्व అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. సర్వరూపుడమైనటువంటి ఓ శ్రీకృష్ణ, ఎదుట వెనకాల అన్ని వైపుల నుండి నీకు నమస్కారం. అపరిమిత సామర్థ్యము పరాక్రమము గలవాడమైనటువంటి నువ్వు సమస్తము అన్ని చోట్ల వ్యాపించి ఉన్నావు కనుక సర్వస్వరూపుడు అయి నువ్వు ఉన్నావు అని అర్జునుడు తన హృదయంలో పొంగి పొరలుతున్నటువంటి భక్తిభావంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అనంత వీర్యాతి విక్రమ అంటే భగవానుడు అపరిమిత శక్తి సామర్థ్యాలు కలవాడు. ఒక చిన్న విసనకర్రతో విసిరితే కొద్దిగా గాలి వస్తుంది. ఒక్కసారి జంఝామారుతం వేస్తే అపరిమితమైన గాలి వస్తుంది. మొదటిది మనుష్య శక్తి, రెండవది దైవశక్తి. ఒక దీపం వెలిగిస్తే కొద్దిగా వెలుగు వస్తుంది. అదే సూర్యుడు ఉదయిస్తే లోకమంతా వెలుగు వస్తుంది. ఇక్కడ కూడా దీపం వెలిగించడం మానవ శక్తి, సూర్యోదయం దైవశక్తి. బిందెలతో కానీ మిషన్లతో కానీ నీరు తోడినట్లయితే నీరు కొంత ప్రవహిస్తుంది. అదే కుంభవృష్టి కురిస్తే వెల్లువలా నీరు ప్రవహిస్తుంది. 1000 ఎకరాలు తడుస్తాయి. ఇక్కడ కూడా మొదటిది మనుష్య శక్తి, రెండవది దైవశక్తి. మానవ శక్తికి దైవశక్తికి తేడా అదే. కనుక అర్జునుడు భగవానుని అనంత వీర్యమిత విక్రముడు అని సంబోధించాడు. కనుక మనిషి తన అల్పశక్తిని చూసి గర్వించకుండా ఉండి సర్వశక్తిమంతుడైనటువంటి పరమాత్మ యందు అకుంఠిత భక్తిభావం కలిగి ఉండాలి. అప్పుడు ఆ పరమాత్మని ఏ దిక్కులలో ఉన్నా ఎక్కడ ఉన్నా మన సూక్ష్మనేత్రానికి కూడా కనిపిస్తాడు. జై గురుదత్.